ప్రధాని మోదీ మణిపూర్ సహా 5 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేటి నుంచి సోమవారం వరకు మిజోరాం, మణిపూర్, అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్లో పర్యటిస్తారని 71,850 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. మణిపూర్లో 2023 మేలో జాతుల మధ్య వైరంతో హింస చెలరేగిన తర్వాత ప్రధాని మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించనుండడం ఇది తొలిసారి. 3 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తొలుత శనివారం మిజోరాం వెళ్లనున్నారు. ఐజ్వాల్లో ఉదయం 9,000 కోట్ల విలువైన పనులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అక్కడి నుంచి మణిపూర్ చేరుకొని చురచాంద్పూర్లో మధ్యాహ్నం 7,300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత రాజధాని ఇంఫాల్లో 1,200 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత అస్సాం వెళ్తారు. సాయంత్రం గువాహటిలో జరిగే భారతరత్న భూపేన్ హజారికా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. 14న ప్రధాని మోదీ అస్సాంలో 18,530 కోట్ల కీలకమైన మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత అస్సాం బయో ఇథనాల్ ప్రైవేట్ లిమిటెడ్ రిఫైనరీ ప్లాంట్ను ప్రారంభిస్తారు. 15న పశ్చిమ బెంగాల్లో ప్రధాని పర్యటించి కోల్కతాలో జరిగే 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2025ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత బీహార్ వెళ్లి పూర్నియా విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పూర్నియాలో దాదాపు 36,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సును నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాలపై ఈ భేటీలో సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఏపీ వృద్ధి రేటును పెంచడం, జిల్లాల అభివృద్ధి గతిని మెరుగుపరచడంపై దృష్టి సారించనున్నారు. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు సీఎస్ నేతృత్వంలో సాధారణ పరిపాలనా శాఖ పర్యవేక్షిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 4వ కలెక్టర్ల సదస్సు. చివరగా ఈ ఏడాది మార్చి నెల 25, 26 తేదీల్లో సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరు, వృద్ధిపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అమరావతిలో ప్రారంభించిన ప్రతి పనిని 3 ఏళ్లలో పూర్తి చేసి ప్రధాని మోదీతో వాటిని ప్రారంభింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఓ మీడియా సంస్థ మంగళగిరిలో నిర్వహించిన కాంక్లేవ్ లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అమరావతిలో 50,000 కోట్ల పైచిలుకు విలువైన మౌలిక వసతుల కల్పన పనులు జరుగుతున్నాయని, వాటన్నిటినీ 3 ఏళ్లలో పూర్తి చేసి తీరుతామని తెలిపారు. అమరావతి అభివృద్ధి అనేది హైదరాబాద్ తరహాలో నిరంతరం సాగుతూనే ఉంటుందని తెలిపారు. రాజధానిలో క్వాంటమ్ మిషన్ వచ్చే జనవరి నాటికి వస్తుందని తెలిపారు. ఇక పోలవరం ఇప్పటికే పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ అని, 2019లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2021కే పూర్తయి ఉండేదని సీఎం చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ వాటన్నిటినీ బాగు చేసుకుంటూ నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు వివరించారు. చిత్తశుద్ది ఉంటే ఏదైనా సాధ్యమేనని, కియా ఫ్యాక్టరీ కోసం గొల్లపల్లి రిజర్వాయర్ను ఏడాదిలో పూర్తి చేశామని, హంద్రినివా కాలువలు విస్తరణ పనులు కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి నీరిచ్చామని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో పాట. అమరావతిపై వైసీపీ ఇప్పటికే ఒకసారి జనాన్ని మాయ చేసింది. ఇప్పుడు మరోసారి అదే చేస్తుంది. ఈసారి వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. నిన్న ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ దఫా రాజధాని నిర్మాణం పూర్తవుతుందని కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఒకవేళ మళ్లీ మీరొస్తే మార్చరు కదా అన్న ప్రశ్నకు, ఇప్పటికే రాజధాని ఉంది కదా, సచివాలయం ఉంది, చంద్రబాబు కొత్తవి కట్టకపోతే చాలు, ఉన్నదాంతో నడుపుకోవచ్చు అని సజ్జల అన్నారు. అమరావతిలో ఒక్క ఇటుక కూడా పడలేదు, అది ఎడారి, శ్మశానమని 2019 ఎన్నికల ముందు వైసీపీ నేతలు అక్కసు ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతిలో రాజధాని ఉంది కదా, సచివాలయం కూడా ఉంది అని చెప్పడం గమనార్హం. ఇక రాజధాని రైతులను పగవాళ్లుగా భావించి వారిని అన్ని రకాలుగా హింసించిన జగన్ సర్కారుకు ప్రధాన సలహాదారుగా ఉన్న సజ్జల ఇప్పుడు అదే అమరావతి రైతులపై కపట ప్రేమను ప్రదర్శించారు. తాము రైతుల రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి పూర్తి చేసేవాళ్లం, ఈసారి రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి వాటి సేలబిలిటీ పెంచుతాం అని సజ్జల 2.4ను బయటపెట్టారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి లీలలు బయటకు వస్తున్నాయి. మద్యం ముడుపులను ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంచిన చెవిరెడ్డి గతంలో చంద్రగిరి మద్యం కుంభకోణంలో నిందితులకు ఈ నెల 18 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. శుక్రవారం న్యాయాధికారి పి భాస్కర్ రావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిందితులకు రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, చెరుకూరు వెంకటేష్ నాయుడు, చాణక్య, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిని విజయవాడ జిల్లా కారాగారం నుంచి, గుంటూరు జిల్లా జైలు నుంచి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణను కోర్టులో హాజరుపరిచారు. బెయిల్పై ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప హాజరు కాలేదు. వీరిద్దరూ ఆబ్సెంట్ పిటిషన్ వేశారు. పైలా దిలీప్
పి కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న దిలీప్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నాడని సిట్ అధికారులు ఫిర్యాదు చేశారు. బెయిల్పై విడుదలైన తర్వాత స్థలాల విక్రయాలకు ప్రయత్నిస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. గత డిసెంబర్లో వివాహమైతే అరెస్టుకు 6 నెలల ముందు వివాహమైనట్లు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చాడని తెలిపారు. దానికి సంబంధించిన శుభలేఖను న్యాయాధికారికి అందజేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చెందిన స్థలాలకు దిలీప్ జీపీఏలు చేసుకుని విక్రయాలు చేస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దిలీప్ బెయిల్ను రద్దు చేయాలని అభ్యర్థించారు. అలాంటి పనులు చేయవద్దని న్యాయాధికారి భాస్కర్ రావు దిలీప్ను మందలించారు. చెవిరెడ్డి కోర్టు వద్ద మళ్లీ హల్చల్ చేశారు. జైలుకు తరలించడానికి వాహనం ఎక్కిస్తున్న సమయంలో మీడియాను చూసి గట్టిగా మాట్లాడారు. లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదని ప్రభుత్వం అన్యాయంగా ఇరికించిందన్నారు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి నారాయణస్వామి మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటన రద్దయింది. వాస్తవానికి సీఎం తాడ్వాయి మండలంలోని మేడారంలో జరుగుతున్న మహాజాతర పనులను నేడు పర్యవేక్షించాల్సి ఉంది. కానీ పర్యటన రద్దు అయింది. అయితే పర్యటన రద్దుకు గల కారణాలు అధికారికంగా వెల్లడి కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు పోలీసులకు మధ్య జరుగుతున్న కాల్పులే కారణం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల మార్పుపై జరుగుతున్న వివాదం కూడా పర్యటన రద్దుకు ఒక కారణంగా భావిస్తున్నారు. నేడు గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులపైన ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకోసం గోదావరి పరివాహకంలోని 74 ఆలయాల్లోనూ పుష్కరాల నిర్వహణకు శాశ్వత ఏర్పాట్లు చేయాలి అని అన్నారు. పుష్కర ఘాట్లను శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి అని, అందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయండి అని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రద్దీని అంచనా వేసుకుని పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2027లో జూలై 23వ తేదీ నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం కానుండటంతో ఇప్పటి నుంచి శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన ఆలయాలను మొదటగా అభివృద్ధి చేయాలని చెప్పారు. ప్రధాన ఆలయాల వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడి పుష్కర ఘాట్ల అభివృద్ధిని తొలి ప్రాధాన్యంగా ఎంచుకోవాలని అన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు శాశ్వత ఘాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలి అని అన్నారు. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు స్నానాలకు వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వచ్చేసారి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో చెప్పలేనని, అలాగే మళ్లీ తాను గెలుస్తానో లేదో కూడా చెప్పలేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ నమూనా గృహ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జూపల్లి ఈ కామెంట్స్ చేశారు. తాను హామీలు ఇవ్వలేనని, తన వంతుగా ప్రయత్నం మాత్రమే చేయగలనంటూ చెప్పారు. నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది స్పీకర్కు వివరణ ఇచ్చారు. పిలిచినప్పుడు హాజరై దానిపై వాదనలు వినిపించాలంటూ బీఆర్ఎస్కు స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇంకా న్యాయ నిపుణులతో చర్చల్లోనే ఉన్నారు. వివరణ ఇచ్చేందుకు స్పీకర్ నుంచి మరింత గడువు కూడా కోరారు. ఇందుకు కారణం లేకపోలేదు. మిగిలిన 8 మందిది ఓ దారి అయితే వీరిద్దరిది రహదారి కావడమే ఇక్కడ సమస్య. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ టికెట్పై గెలిచిన 10 మంది కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారిని అనర్హులకు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ ఫిర్యాదుపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని గత నెల 25న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన స్పీకర్ వివరణ ఇవ్వాల్సిందిగా 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన 8 మంది స్పీకర్ కార్యాలయానికి వివరణ ఇచ్చారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నామని వివరణ ఇచ్చారు. దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. దాంతో విచారణకు పిలిచినప్పుడు హాజరై ఆయా కేసుల్లో బీఆర్ఎస్ తరపున వాదనలు చెప్పాలంటూ ఆ పార్టీకి స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చింది కూడా. అయితే వివరణ ఇచ్చేందుకు స్పీకర్ను దానం, కడియం కొంత గడువు కోరారు.
మరో 4 రోజుల్లో తెలంగాణకు 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని, గత 2 రోజుల్లో 23,000 టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా అయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఒక్కరోజే వివిధ కంపెనీల నుంచి 11,930 మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణకు వచ్చిందని, ఇవాళ మరో 5,680 మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి వస్తుందని తెలిపారు. వివిధ కంపెనీల నుంచి 11 రైల్వే రేకుల యూరియా రాష్ట్రానికి ఇప్పటికే తరలిందని, 18వ తేదీ నాటికి మరో 11 రైల్వే రేకుల యూరియాకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మిర్యాలగూడ, కరీంనగర్, వరంగల్, పందిళ్లపల్లి, సనత్ నగర్, నిజామాబాద్ రేక్ పాయింట్లకు చేరగానే అవసరం ఉన్న జిల్లాలకు యూరియాను సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇక వ్యవసాయ శాఖకు ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పంటల యాజమాన్యం, రైతులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇక్రిసాట్ ప్రతినిధులు, అధికారులను తుమ్మల ఆదేశించారు. ఏఏ రంగంలో పనిచేస్తున్న సంస్థలతో కలిసి వృద్ధి చేయాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, ములుగు సహా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అటు ఏపీలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 2 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక 2 రోజులుగా తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అత్యధికంగా 22 సెంటీమీటర్లు, ములుగు జిల్లా మల్లంపల్లిలో 21.7, కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్లో 2 రోజులుగా కురిసిన వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. 3 నుంచి 4 అడుగుల ఎత్తులో పరవళ్లు తొక్కుతుంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని లో లెవెల్ బ్రిడ్జిలపై రాకపోకలను ఆపేశారు. కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో కురిసిన వర్షాలకు మానేరు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. వరి, పత్తి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కర్ణాటకలో మళ్లీ సామాజిక విద్యా సర్వే 2025 నిర్వహిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కృష్ణలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందని తెలిపారు. దీనికోసం 420 కోట్లు కేటాయిస్తామన్నారు. 2015లో అప్పటి కమిషన్ అధ్యక్షుడు కాంతరాజ్ నివేదిక సమర్పించారని, ఆ సర్వే ముగిసి 10 ఏళ్లు కావడంతో కొత్త సర్వే చేయించాలని తీర్మానించామని వెల్లడించారు. ఈ సర్వేను శాశ్వత బీసీ కమిషన్ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ప్రజల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు వీలుగా సర్వే కోసం 60 ప్రశ్నలను రూపొందించాలని వెల్లడించారు. ప్రతి ఒక్కరి సామాజిక, విద్య, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు తెలిసినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలను సమగ్రంగా అమలు చేయడం సాధ్యమవుతుందని సిద్దరామయ్య తెలిపారు. గ్యారంటీ పథకాల ద్వారా అసమానతలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేశామని చెప్పారు. బీసీ వర్గాల్లో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని గుర్తించామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని 7 కోట్ల ప్రజల సామాజిక, విద్యా పరిస్థితులను తెలుసుకునేందుకు మధుసూదన నాయక్ అధ్యక్షతన కమిషన్ సర్వే చేస్తుందని తెలిపారు. భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. రాధాకృష్ణన్ తమిళ సంప్రదాయ దుస్తులు, ఎర్ర కుర్తా ధరించి వచ్చిన ఆయన భగవంతుడిపై ఆంగ్లంలో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ఉపరాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, హమీద్ అన్సారీ, పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సైతం సతీ సమేతంగా హాజరవడమే కాక అందరినీ నవ్వుతూ పలకరించడం గమనార్హం. వెంకయ్య పక్కనే ఆసీనులయ్యారు. జూలై 21న రాజీనామా చేశాక ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే ప్రథమం. ఇక ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన రాధాకృష్ణన్ ఇక రాజ్యసభ చైర్మన్ గాను వ్యవహరించనున్నారు. 2030 సెప్టెంబర్ 11 వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సిపిఎం ఎంపీ జాన్ బిట్రాస్ మాత్రమే కనిపించారు. ఖర్గేతో రాధాకృష్ణన్ కరచాలనం చేశారు. మిగతా ప్రతిపక్షాల నేతలెవరూ రాలేదు. 2022లో ఉపరాష్ట్రపతిగా ధన్కర్ ప్రమాణ స్వీకారానికి కూడా విపక్ష నేతలెవరూ హాజరు కాకపోవడం గమనార్హం. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం రాధాకృష్ణన్ రాజ్ఘాట్ను సందర్శించారు. మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. సదైవ్ అటల్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి, దీన్ దయాల్ ఉపాధ్యాయ మార్గ్లోని పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మారక చిహ్నం వద్ద, కిసాన్ ఘాట్ వద్ద మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ కు నివాళులర్పించారు. ఆ తర్వాత రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.
దేశవ్యాప్తంగా శాసనసభల్లో కన్నా లోక్సభలోనే వారసుల సంఖ్య అధికంగా ఉందని, దేశంలో వారసత్వ రాజకీయాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. 543 మంది లోక్సభ ఎంపీల్లో 167 మందికి అంటే 31% మందికి వారసత్వ నేపథ్యం ఉండగా, 224 మంది రాజ్యసభ ఎంపీల్లో 47 మందికి వారసత్వ నేపథ్యం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఏడీఆర్ శుక్రవారం ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో 20% మంది ఎమ్మెల్యేలకు, శాసన మండలిలో 22% మంది ఎమ్మెల్సీలకు కుటుంబ వారసత్వం ఉంది. ఇక రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్లోనే అత్యధికంగా వారసులున్నారు. ఆ రాష్ట్రానికి చెందిన 604 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో 141 మంది వారసులే. యూపీ తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 129 మంది, బీహార్లో 96 మంది, కర్ణాటకలో 94 మంది ఉన్నారు. వారసుల విషయంలో తెలంగాణ 9వ స్థానంలో ఉంది. తెలంగాణలో 176 మంది చట్టసభల సభ్యుల్లో 43 మంది రాజకీయ కుటుంబాల నుంచి వచ్చారు. 11 మంది ఎంపీలు వారసత్వ నేపథ్యం నుంచే వచ్చారు. ఇక ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్న ఏపీలో మొత్తం 255 మంది చట్టసభ్యులు ఉండగా, వారిలో 86 మంది వారసులేనని ఏడీఆర్ తేల్చింది. ఏపీకి చెందిన లోక్సభ ఎంపీల్లో 8 మందికి రాజకీయ వారసత్వం ఉంది. పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్లోనే అత్యధికంగా రాజకీయ వారసులు ఉన్నారు. జాతీయ పార్టీలోని మొత్తం 3214 మంది ప్రజాప్రతినిధుల్లో కాంగ్రెస్లో 32%, బీజేపీలో 18% మంది వారసత్వ నేపథ్యం నుంచి వచ్చిన వారని ఏడీఆర్ వెల్లడించింది. ప్రాంతీయ పార్టీల్లోని 1809 మంది సిట్టింగ్ ప్రజాప్రతినిధుల్లో 406 మందికి వారసత్వ నేపథ్యం ఉంది. వైఎస్ఆర్సీపీలో 38% మంది, తెలుగుదేశంలో 36% మంది వారసులే. బీఆర్ఎస్లో 52% మంది ప్రజాప్రతినిధుల్లో 10 మందికి వారసత్వ నేపథ్యం ఉందని ఏడీఆర్ పేర్కొంది. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కంగనాపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం రీట్వీట్ కాదు, దానికి మసాలా జోడించారంటూ ధర్మాసనం ఆమెపై మండిపడింది. ఈ క్రమంలోనే ఆమె పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహీందర్ కౌర్ అనే 73 ఏళ్ల మహిళపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్లో నిరసన ప్రదర్శన నిర్వహించిన బిల్కిస్ బానో, రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహీందర్ కౌర్ ఇద్దరు ఒకటేనంటూ తాను చేసిన ఒక పోస్టును కంగనా రీట్వీట్ చేశారు. ఈ క్రమంలో మహీందర్ కౌర్ ఫిర్యాదు మేరకు కంగనాపై కేసు నమోదైంది. కేసును కొట్టివేయాలంటూ కంగనా రనౌత్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. తాత్కాలిక ప్రధానిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనంలో శీతల్ నివాస్లో అధ్యక్షుడు రామ్చంద్ర పాడేల్ ఆమె చేత ప్రమాణం చేయించారు. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించి రికార్డు సృష్టించిన కర్కి ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టింది. దీంతో దేశ తొలి మహిళా ప్రధాని కూడా ఆమె అరుదైన ఘనత సాధించారు. కొద్ది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కర్కి ఆ వెంటనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దేశంలో సంక్షోభం వేళ ప్రధాన రాజకీయ పార్టీలు జన్జడ్ ఉద్యమకారులతో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్, దేశాధ్యక్షుడు రామచంద్ర పాడేల్ పలు దఫాల్లో చర్చలు జరిపారు. న్యాయ నిపుణులు, సామాజికవేత్తలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన పాడేల్ చివరకు తాత్కాలిక ప్రధానిగా కర్కీని ఎంపిక చేశారు. సుశీలా కర్కి 1952 జూన్ 7న విరాట్ నగర్లో జన్మించారు. తొలుత ఉపాధ్యాయురాలుగా కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వహిస్తూ అవినీతి మచ్చలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. ఇక జనరేషన్ జెడ్ యువత ఆందోళనలు, పోలీసుల కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 51కి చేరింది. ఇందులో కాఠ్మాండూలో ఆందోళనలు జరిగిన ప్రధాన ప్రాంతాల్లో 34 మంది మరణించగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరో 17 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 1700 మందికి పైగా గాయపడ్డారని, ప్రస్తుతం 700 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రకటించారు. దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, ఇతర భద్రతా ఏర్పాట్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. అవినీతిని అరికట్టేందుకు అల్బేనియా కీలక నిర్ణయం తీసుకుంది. అల్బేనియాలో ఏఐ మంత్రిని నియమిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని ఏడీ రమా ప్రకటించారు. అల్బేనియా సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం మనిషిలా కనిపించే ఈ మహిళ ఏఐ మంత్రికి డియోల్లా అని పేరును పెట్టారు.
95% ప్రభుత్వ సేవలను ఈ ఏఐ మంత్రి పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజలకు వాయిస్ కమాండ్లు ఇవ్వడం దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకోవడం, సలహాలు ఇవ్వడం వంటి పనులన్నీ చేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు పాలనా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని తెలిపారు. ప్రస్తుతం అల్బేనియాలో అవినీతి భారీ ఎత్తున సాగుతోంది. దీన్ని అరికట్టే ఉద్దేశంతో ఆ దేశ పరిపాలనా యంత్రాంగం ఈ ఏఐ మహిళా మంత్రిని నియమించింది. అల్బేనియా ఆన్లైన్ పోర్టల్ అయిన ఈ అల్బేనియాను ఈ మంత్రి పర్యవేక్షిస్తుంది. పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ విధానాల్లో సమూల మార్పులు తీసుకురానుందని అల్బేనియా ప్రధాని ఏడీ రమా తెలిపారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ టెండర్లను నిర్వహిస్తుందని చెప్పారు. అలాగే టెండర్లను మూల్యాంకనం చేయడంలోనూ ఎలాంటి పక్షపాతం చూపదని, దీంతో పాటు పబ్లిక్ ఫండ్ కేటాయింపులు పారదర్శకతతో జరిగేలా చూస్తుందని ప్రధాని ఏడీ రమా వెల్లడించారు. స్పైస్ జెట్ విమానం భారీ ప్రమాదం నుంచి తప్పించుకుంది. గుజరాత్లోని కాండ్లా పోర్ట్ నుంచి ముంబైకి 75 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన వెంటనే విమాన చక్రాల్లో ఒకటి రన్వే పైనే ఊడిపోయింది. విమానం నుంచి ఏదో వస్తువు పడినట్లు గుర్తించిన ఎయిర్పోర్ట్ టవర్ కంట్రోల్ అధికారులు రన్వే పైకి తనిఖీ బృందాలను పంపించారు. విమానం టైరు అని గుర్తించిన వెంటనే అప్రమత్తమయ్యారు. ముంబై విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. టైర్ ఊడిపోయిందని విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులకు చెప్పడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. కుడివైపు టైర్లలో ఒకటి ఊడిపోయినప్పటికీ ప్రయాణాన్ని కొనసాగించారు. ముంబై ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. అయితే పైలట్లు చాకచక్యంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే స్పైస్ జెట్ విమానం ల్యాండింగ్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. విమాన ఘటనను స్పైస్ జెట్ ధృవీకరించింది. భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ జట్టు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఆసియా కప్లో భాగంగా గ్రూప్ ఏలో ఒమన్తో జరిగిన మ్యాచ్లో 93 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ ఆరంభంలో తడబడినా చివరకు 20 ఓవర్లలో 7 వికెట్లకు 160 పరుగులు సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ హరీస్ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఛేదనలో పాక్ బౌలర్లు ధాటికి ఒమన్ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో ఆ జట్టు 16.4 ఓవర్లలో 67 పరుగులే చేసి చిత్తుగా ఓడింది. 10 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోవడం గమనార్హం. ఆసియా కప్లో నేడు బంగ్లాదేశ్తో శ్రీలంక తలపడనుంది.